నిన్నేరా ఆడది కనబడితే వీధి కుక్కలా వెంటపడ్డమేనా? ఏయ్ చెబుతున్న మాట్లాడుతున్నావు నువ్వు? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్. చెప్పరా, లైన్ కట్టయింది. నాకు అర్థమైందిలేరా, నువ్వు నన్నే తెస్తాను వినే. సరేరా, నేను మళ్ళీ చేస్తాను. ఇక్కడ మా బాస్ ఉన్నాడు రా. పద్మావతి గారు, మీకు బోర్ అనిపిస్తే నాకు ఒక్క మాట చెప్పండి. సరదాగా అలా 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 కారులో ఒక రౌండ్ కొట్టి తెచ్చిద్దాం. అవసరం నాకుండదండి, నా వర్క్ నాకుంటుంది. సరే అండి, మీకేదైనా డౌట్ వస్తే నాకే ఫోన్ చేయండి. మీకే చేస్తానండి. మీరొంగొద్దండి, మీకెందుకు శ్రమ? మీరు అలాగే ఉండండి. ఫైలు ఫైలు నేను ఇస్తాగా. ఈడు నీరికి ఇస్తాను ఇప్పుడు. హలో మిస్టర్, హలో నిన్నే. సార్ ఏమిటి సార్? కింద పడింది కనబడట్లేదా? అయ్యో, కనబడకపోవడానికి అదేమన్నా మీలాగా నల్లగా ఉందా? తెల్లగా ఉంది కానీ. ఏటన్నా నువ్వు? కనబడుతుంది సార్, కనబడుతుంది. మరి కనబడితే సూత్రమేమే, తీసి పద్మాకి ఇవ్వు. అయినా పద్మావతికి దేవుడిచ్చిన చేతులు కాళ్ళు ఉన్నాయి కదా సార్. ఏ నీకివ్వలేదా? నీకివ్వండి కాలేగా, చేతులు ఉన్నాయిగా, తీసివ్వు. అలాగే సార్. వద్దు సార్, ప్లీజ్ నా ఫైల్ నేను తీసుకుంటాను. నో 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 నో, నేనుంటుండగా మీరు కష్టపడాల్సిన పనే లేదు. నువ్వు పువ్వు లాంటిదాన్ని పద్మావతి, నువ్వు కష్టపడకూడదు. చూస్తానా? తీసి ఫైల్ ఇవ్వు. సరే సార్. ఎలుకో. ఓకే సార్. నా ముందే నా పెళ్ళాన్ని లైన్లో పెట్టాలని చూస్తావురా? చెప్తా నీ సంగతి. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళండి సార్. యాక్చువల్గా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. ఏమైంది సార్? ఏ టాబ్లెట్? కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చో. ఏటైపోనాది సార్? దిగిపోయినది. నాకే దిగాల్సింది, ఇప్పుడు దిగిపోయింది. అయ్యో, అలా ఎలా దిగింది సార్? ఏటు పెట్టవయ్యా కింద? అంటే పేపర్ల స్టాండు అక్కడ మీ ముందు పెట్టబోతే అది జారి సీట్లో పడినట్టుంది సార్. ఏ టబ్లెట్? మీరు పని మీరు చేసుకుంటే
మీ పని మీరు చేసుకోండి. ఎక్కడికి సార్? నా సీటు కింద పెట్టావు కదా, నువ్వే ఆయింట్మెంట్ పెట్టాలి అక్కడ. ఆయింట్మెంట్ పెట్టాలా? నేనా? ఆయింట్మెంటా? నువ్వే. పదండి సార్. కొంచెం ఓర్చుకోండి సార్, తగ్గిపోద్ది. దిగితే దిగింది కానీ ఈడు రాసిన ఆయింట్మెంట్ వల్ల సమ్మగా ఉంది. చిచ్చి. చిచ్చి. యాదవ్ జనం యాదవ్. ఎందుకు నవ్వుతున్నావు? బావా, అసలు ఆ పేపర్ స్టాండ్ అక్కడ ఎందుకు పెట్టావు? పనిష్మెంట్ ఇద్దామని అక్కడ పెట్టా. కానీ పనిష్మెంట్ నీకు పడింది కదా బావా. నా బాధ అదే. బావా, లోపలికి తీసుకెళ్లి ఏం చేశారు? సామజవర గమన నీతో ఆయింట్మెంట్ రాయించుకోనా అని ఎదవ ఒళ్ళంతా ఆయింట్మెంట్ రాయించుకు చచ్చాడు. ఒళ్ళంతా రాయించుకున్నాడా బావా? చెప్పలేక అలా చెప్పాం. అర్థమైందిగా ఎక్కడ రాయించుకున్నాడు. ఏయ్, నవ్వకు, అసలే ఇక్కడ కాలుతుంది. నవ్వు ఆపమన్నానా? నవ్వు ఆపమన్నానా? ఏటి శ్రీనివాస్? సార్ చెప్పండి. ఏటి మాట్లాడుతున్న పద్మవతినే? సార్కి నొప్పి తగ్గాలి అంటే ఏం చేయాలి అని అన్నాను. అంటే ఏటి చెప్పింది? ఆయింట్మెంట్కి కొంచెం కారం కలిపి పెడితే బాగుండేది అంది. అవునా? మంచిగా చెప్పిందిలే. సార్ మళ్ళీ వచ్చారు. నీ హెల్ప్ ఏమి వద్దులే. నా స్పెట్స్ అక్కడ ఉన్నాయి, తీసుకెళ్దామని వచ్చాను. నేను ఇస్తాను. నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. వద్దు, నేను వెళ్ళి తీసుకుంటా. నువ్వు పని చూసుకో. అలాగే. నాతో పెట్టుకుంటావా? ఈ శ్రీనివాసుని తక్కువ అంచనా వేద్దురే. ఏమైంది సార్? చెగ్గడ్డ చెగ్గడ్డ మూల చెగ్గ కాదు, టైర్ పంచర్. టైర్ పంచరా? నవ్వవే నవ్వు. నా జీవితం నీకు నవ్వులాటైపోయింది కదా. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు నేను నవ్వుతానే.
ఏయ్, నవ్వింది చాలా ఆపవే. ఎవరైనా చూస్తే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు. జరిగిన స్టోరీ మొత్తం చెప్పాలి. చెప్తాను. పోయేదేముంది? నీదేం పోదే, నా పరువే పోతుంది. పరువు పోయేంత పని ఎందుకు చేసావు బావా? బుద్ధి లేక. అయ్యో, అలా నిజాలు చెప్పకూడదు బావా. నిన్ను ఏంటమ్మా అంతలా నవ్వుతున్నావు? ఆ, అనుకున్నాను సీను ఇంతదాకా తెస్తే గాని నీకు మనశ్శాంతి ఉండదు అని. ఏం లేదత్తయ్య, బావా ఆఫీసులో ఘనకార్యం చేశాడు. ఘనకార్యమా? ఏంటా ఘనకార్యం? అంటే అది నేను చెప్తాను. అమ్మా, మొన్న ఈ పిక్రాఫ్ ఆంటీ ఇంటికి వచ్చింది కదా. హిప్పీక్రాఫా? అదే అత్తయ్య, మా ఆఫీస్ ఎండి గారు అమల. రే, పెద్దావిని పట్టుకొని అట్లా అనొచ్చా? హిప్పీక్రాఫ్ అని? సారీ అమ్మా. ఆవిడకో తమ్ముడు ఒకడు ఉన్నాడమ్మా. అప్పుడే బయటకు వచ్చిన అడవి పందిలా ఉన్నాడు వాడు. ఎవరు? ఇంకెవరు, ఆ హిప్పీక్రాఫ్ తమ్ముడు శ్రీనివాసులు. సారీ అమ్మా. ఆఫీస్లో నడుస్తూ నడుస్తూ కాలు జారి పడిపోయాడు. పాపం నడువుకి బాగా దెబ్బ తగిలింది. దాంతో చూడలేక జాలితో ఆయింట్మెంట్ రాశాను. అందుకు నవ్వుతుంది ఇది. రే శ్రీనివాసు, అసలే దెబ్బ తగిలి నువ్వు ఆయింట్మెంట్ రాస్తే పద్మావతి జాలి పడుతుంది కానీ నవ్వదు కదరా. లాజిక్ ఒకటి అమ్మకి. అమ్మా, ఈ మధ్య నువ్వు సరిగ్గా గమనించట్లేదు గాని నీ కోడలు పెద్ద కరోడాలా తయారవుతుంది. కరోడానా? ఏంట్రా భాష? నా ఉద్దేశం మంచి మానవత్వం లేని ఒక రాయిలా తయారవుతుందన్నమాట. నేను చేసిన త్యాగం చూసి సంతోషపడాల్సింది పోయి ఇలా వెకిల్లవులు అవుతుందమ్మా. అత్తయ్య, బావ చెప్పిందంతా అబద్ధం అత్తయ్య. అసలు ఏం జరిగిందో నేను చెప్తానత్తయ్య. వద్దు పద్మావతి. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా శ్రీనివాసు? చిచి, నిజమేనమ్మా. మరి పద్మావతి? కాదత్తయ్య, మా ఎండి వాళ్ళ తమ్ముడొచ్చి కుర్చీలో కూర్చోబోతే బావా మర్చిపోయి అదే మర్చిపోయి చైరు లాగేశాడత్తయ్య. పాపం ఆయన కింద పడిపోయాడు. దాంతో ఆయనకి దెబ్బ తగిలింది. చేసిన తప్పుకి పనిష్మెంట్ గా ఆయన ఇవన్నీ ఆయింట్మెంట్ రాయమన్నారు. ఎరా శ్రీనివాసు, ఆయన కూర్చోబోతుంటే చూసుకోవద్దు? అలా చైర్ లాగిస్తే ఎలారా? బుద్ధి లేక ఏం చేయనమ్మా, నా కర్మ. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. స్నాక్స్ ఏమైనా పెడతాను. ఏయ్, స్టోరీ చెప్పొద్దంటే మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేస్తావా? నేనెక్కడ పూసకొచ్చినట్టు చెప్పాను బావా? నువ్వది పెట్టావని, అది గుచ్చుకుందని ఇవన్నీ చెప్పానా? వద్దు. ఆ చండాలం మళ్ళీ మొదలు పెట్టుకో. జరిగిన అవమానానికి రేపు ఆఫీస్కి సెలవు ప్రకటిస్తున్నాను. ఏంటి, నీకు నువ్వు సెలవు ప్రకటించుకుంటున్నావా? ఎస్, నాకు నేనే సెలవు ప్రకటించుకుంటున్నాను. ఆ కుర్రోడికి సానుభూతి చెప్పండి. నాకు రేపు ఒక్కరోజుకి టాటా చెప్పండి. సర్లే బావా, నువ్వంతగా బాధపడుతున్నావు కాబట్టి రేపు నీకు సెలవిచ్చేస్తున్నాను పో. అంటే నువ్వు నాకు సెలవిస్తున్నావా? ఆ ఆఫీస్ ఏదో నీదైనట్టు, నువ్వే దానికేదో ఎండి అయినట్టు నువ్వు నాకు సెలవు ఇవ్వడం ఏమిటి? అంటే ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేసి అటు ఆఫీస్ వాళ్ళని మేనేజ్ చేసి నీకు సెలవిప్పించాల్సింది నేనే కదా బావా. ఓ, అలా వచ్చావా? ఎనీవే, థ్యాంక్స్. థ్యాంక్స్ ఒకటే చెప్తే సరిపోదు బావా. నేను నీకు సెలవివ్వాలంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. ఏమిటో చెప్పు. ఇదిగో, ముద్దు పెట్టుకోవడం తప్ప, నిన్ను కౌగిలించుకోవడం తప్ప ఏ పనైనా చేస్తానే. అంత దయ నా మీద చూపించొద్దులే గాని కిచెన్లోకొచ్చి కూరగాయలు కొయ్యాలి. హలో, ఆయింట్మెంట్ రాసిన చెయ్యిది, దీంతో కూరగాయలు కొయ్యచ్చా? పర్లేదులే బావా,
ఆఫీస్లో 10 సార్లు కడిగావు కదా, వచ్చుకోయ్. ఓకే, కూరగాయలు కోసేస్తా, రేపు రెస్ట్ తీసుకుంటా. హ హ హ హ హ. హ హ హ హ హ. టాన్ టడాన్. బావా, రండి మళ్ళీ చేస్తాను. ఏంటి? నీకు ఈ పెళ్లి ఇష్టమేనా బావా? ఇష్టం లేదంటే నువ్వు ఆపుతావా? నేను ఆపలేకపోవచ్చు బావా, కానీ ఈ విషయం వెళ్ళి మావయ్య గారికి చెప్తే ఆయన ఆపొచ్చు కదా. కరెక్టే, ఆయన ఈ పెళ్ళి ఆపగలరు. కానీ రేపు పోలీసులు వచ్చి మా అన్నయ్యని అరెస్ట్ చేస్తుంటే ఆ అరెస్ట్ని ఆపగలరా? అసలు బావనెందుకు అరెస్ట్ చేస్తారు బావా? మతి లేకుండా మాట్లాడక త్రిపుర. దామిని తన కళ్ళు పోవడానికి కారణం మా అన్నయ్యని చెప్పిన మరుక్షణం ఆటోమేటిక్గా అన్నయ్యని అరెస్ట్ చేస్తారు. మా వదిన కళ్ళల్లో బాధ చూడడం కంటే, మా అమ్మ నాన్న ఏడుస్తుంటే చూసి బతకడం కంటే ఇలా ఇష్టం లేకుండా చేసుకోవడమే బెటర్. బావా బావా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బావా. ఆ దామిని మీ అందరినీ చీట్ చేస్తుంది బావా. శభాష్, పెళ్లి కొడుకంటే అలా ఉండాలి. చూసావా, చెప్పు తీయకుండానే చెంప పగలగొట్టాడు. ఒసై దెయ్యం మొహందానా, నీ వెధవ వేషాలు, నీ వెధవ నాటకాల వల్లేనే మేము ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది. అసలు మా బావ జైలుకెళ్ళడం కాదే, నిన్ను చంపి నేనే జైలుకెళ్తాను. ఏంటి, నువ్వు జైలుకెళ్తావా? ఏది, అదిగో అక్కడ పైనున్న ఒక చెట్టు ఆకును కొయ్యి చూస్తా. దేనికి? ఒకసారి కొయ్యవే చెప్తాను. కోస్తే నువ్వు గనక ఆ చెట్టుకున్న ఆకుని కొయ్యగలిగితే నీకు గోవింద్కి పెళ్లి జరుగుద్ది. కోయలేకపోతే నాకు గోవింద్కి పెళ్లి జరుగుద్ది. అయితే చూడవే నా విశ్వరూపం. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతాను అందట. చెట్టుకున్న ఆకునే కోయలేకపోతున్నావు, ఇక చెట్టంతున్న నా గోవింద్ని నువ్వే వందుకుంటావే. ఒసే, ఒకసారి అలా ముందుకు రావే. ఎందుకు? నువ్వు రా, చెప్తాను, రా. చాలా చాలు. ఏయ్, ఏం చేస్తున్నావు త్రిపుర? ఎక్కడున్నావు? ఏయ్, ఏం చేస్తున్నావో చెప్పు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏయ్, ఏయ్. చూసావు కదా, ఆకు కొయ్యమన్నావు, నిన్ను అడ్డు పెట్టుకుని నీ మీదకెక్కి ఆకును కోసాను. అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు గోవింద్ బావకి ఖచ్చితంగా పెళ్లి జరుగుద్ది అని. చాలే, నోర్మోయ్. దీన్ని చీటింగ్ అంటారే. అబ్బా, తమరు చేస్తుందేంటో ఫైటింగా? తమరు చేస్తుంది కూడా చీటింగేగా. సరే, నువ్వెన్ని వేషాలు వేసినా రేపు ఎంగేజ్మెంట్ జరగబోయేది మాత్రం నాకు గోవింద్కే కదా. చూసి పండుగ చేసుకో. వస్తే రాక్షసి, నా బావని తన్నుకుపోతావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వనే. బావా, నువ్వు కొయ్యాల్సింది కూరగాయలు కాదు, ఉల్లిపాయలు.
ఏడిపించే కూరగాయలు నీకే, నవ్వించే కూరగాయలు నాకు. కూరగాయలు నవ్విస్తాయా? ఇదిగో ఈ దొండకాయ చూడు, మన ఆఫీస్లో కర్రోడు లేడు, వాడి చెల్లిలా ఉంది. ఇదిగో ఈ ఆలుగడ్డ చూడు, ఆ కర్రోడికి తమ్ముళ్ళలా ఉంది. ఇదిగో ఇదిగో ఈ పాలకూరను చూడు, మన హిప్పిగ్రాఫ్ ఆంటీ ఉందే, దానికి అక్కలా ఉంది. చాలే బావా, కూరగాయలు కోయమంటే కోతలు కోస్తున్నావేంటి? కోతలు కొయ్యడం కాదే, కూరగాయలు కోస్తాను చూడు. నేను వాడికి ఆయింట్మెంట్ రాస్తే పగలబడి నవ్వుతావా? ఇప్పుడు చూడు, నీకు కూడా ఏదో ఒకటి చేసి ఆయింట్మెంట్ రాయిస్తాను, అప్పుడు నవ్వుతావే. ఇప్పుడు నేను వెక్కిళ్ళొస్తున్నాయని నీళ్ళు అడుగుతా, నువ్వు లేచి నీళ్ళ కోసం వెళ్తావు. అప్పుడు వస్తూ వస్తూ రొట్టెల కర్ర మీద కాలేసి జారి పడతావు. జారి వెళ్ళి అక్కడ గోడకి తగులుకుంటావు. అప్పుడు కుయ్యో మొర్రో అని అరుస్తావు. ముక్కు నిమ్మకాయ సైజులో వాచిపోద్ది. అది చూసి నేను అని నవ్వుకుంటాను. ఏమింది బావా? ఏమిటో పద్మావతి, ఒకటే ఎక్కిళ్ళు వస్తున్నాయి, కాస్త మంచినీళ్ళు తేవా? తీసుకొస్తాను. పద్మావతి, ఇప్పుడు రావే, రా. నీ ముక్కు పచ్చడైపోతే నా పేరు శ్రీనివాసే కాదు. పద్దు, త్వరగా నీళ్లు తీసుకురా, తొందరగా రావే. వస్తానండి బావా. బావా